లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ పై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధాన నిందితుడు సురేష్ సోదరుడితో పాటు 3గురున్నట్లు తెలుస్తోంది. లగచర్లలో అధికారులపై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. ప్రభుత్వ అధికారులపై దాడి హత్యాయత్నానికి సంబంధించి 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీన అధికారులపై జరిగిన దాడి ఘటనపై డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ దాడిలో కలెక్టర్, ఇతర అధికారులు, పోలీసులకు సైతం గాయాలైనట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అధికారులపై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అయితే న్యాయస్థానం ఈ నెల 27 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే దీనిపైన అంటే అతని పైన నమోదైనటువంటి హత్యాయత్నం కేసును కూడా కొంత పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పుడు స్పాట్ లో నరేందర్ రెడ్డి లేడు కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ చేయాలి, హత్యాయత్నం కేసు ఆ సెక్షన్స్ అనేది నరేందర్ రెడ్డికి వర్తించు అంటూ కూడా ఇప్పటికే న్యాయస్థానం ముందు వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా అంటే ఈ దాడి వెనుక నరేందర్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించాడు. సురేష్ అనేటువంటి వ్యక్తితోటి తన ప్రధాన అనుచరుతో కలిసి ఈ వ్యవహారం అంతా నడిపాడు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా సురేష్ పరారీలో ఉన్నాడు. అతను దొరికినట్లయితే అసలు వాస్తవాలు బయటపడతాయనేటువంటి అంశాన్ని పోలీసుల తరపు న్యాయవాది అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదన వినిపించడం జరిగింది. దీంతో ప్రభుత్వం యొక్క వాదనకు ఏకీభవించినటువంటి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం కొడంగల్ నుంచి నేరుగా చర్లపల్లి జైలు కూడా తరలించడం జరిగింది. 27 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.